నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఆహా టీం నుంచి రవి. ఎవరన్నా డబ్బు పోతే సరే డబ్బు పోయిందని పాట పాడతారు, లవ్ పోయింది లవ్ ఇస్ గాన్ అని పాట పాడారు. తినేవటం చెప్పు పోయింది చెప్పు వెతుకుంటూ పాట పాడుతున్నాడు. సో చెప్పు గురించి చెప్పుకునే రవి దా చెప్పు పాడు. ఐ మీన్ వెల్కమ్ రవి. మర్యాద కోసం విడిచాను పాపం, మర్యాద కోసం విడిచాను పాపం. ఒకటుంది ఒకటి లేదు వెతుకుతున్నా చెప్పు కోసం. చెప్పు నా చెప్పు చెప్పు మర్యాద కోసం విడిచాను పాపం. ఒకటుంది ఒకటి లేదు వెతుకుతున్నా చెప్పు కోసం. చెప్పు నా చెప్పు చెప్పు మర్యాద కోసం విడిచాను పాపం. కుప్పగా ఉన్న చెప్పులనన్ని ప్రతిది పట్టుకు చూశాను. చెప్పు ఏదని నా చెప్పు ఏదని, మెడ పట్టేంతగా వంచిన తలని లేపక వంగుని చూశాను. చెప్పు ఏదని నా చెప్పు ఏదని. మూడేళ్ళుగా చెప్పులని విలువగా వాడుతున్నావు, కప్పుడిలా చెప్పుకొని గంటలు గంటలు వెతికేవు. ఒకటుంది ఒకటి లేదు వెతుకుతున్నా చెప్పు కోసం. మర్యాద కోసం విడిచాను పాపం. ఒకటుంది ఒకటి లేదు వెతుకుతున్నా చెప్పు కోసం. చెప్పు నా చెప్పు చెప్పు మర్యాద కోసం విడిచాను పాపం. గుడ్లే గుంజగా రెప్పలు వాల్చగా పెద్దగా తెరిచి చూశాను. చెప్పు ఏదని నా చెప్పు ఏదని. రోజుల తరబడి ఇక్కడే ఉంటూ ఎక్కడ చూసిన వెతికాను. చెప్పు ఏదని నా చెప్పు ఏదని. కుట్టిన పనికి రావన్నా పది మాలి కుట్టించేస్తావు, చెప్పుకు చిల్లులు పడుతున్నా పిసినారివి నువ్వు వెతికేవు. ఒకటుంది ఒకటి లేదు వెతుకుతున్నా చెప్పు కోసం. మర్యాద కోసం విడిచాను పాపం. ఒకటుంది ఒకటి లేదు వెతుకుతున్నా చెప్పు కోసం. చెప్పు నా చెప్పు చెప్పు మర్యాద కోసం విడిచాను పాపం. ఒకటుంది ఒకటి పోయింది వెతుకుతున్నా చెప్పు కోసం. చెప్పు నా చెప్పు చెప్పు చెప్పు
చెప్పు రవి. షూస్ అన్నయ్య ఇంకేం చెప్తా అన్నా, నావి షూస్ ఉంటాయి, నువ్వు చెప్పు అలాగే రవి. చూసుకున్నా అక్కడ కూడా వచ్చా, చూసావు? ఒకటేమో షూస్, రెండోది సైజు. ఓహో, ఆ ప్రాబ్లం ఉంది, అందుకే 2 సార్లు అలా చూసి వచ్చేసి. ఓహో, సైజ్ పడితే తీసుకెళ్ళిపోతావు. అంతేగాని మరి చెక్ చేసుకోవాలిగా, సెట్ అయిపోతే తీసుకెళ్ళిపో. అవన్నీ బేసిక్ ఏంటంటే సైజ్ సరుపులు కాబట్టి వదిలేసావు అంతే, ప్రతిదీ పెద్ద సైజే అక్కడ. అందుకని చెప్పారు అంతే. ఒక చెప్పు పోతే ఇంకో చెప్పు ఉన్నా దాన్ని పడేసి ఇంకోటి కొనుక్కోండి. పడేసా కదా, అది ఎన్నేళ్ళ నుంచి వాడుతున్నాం వాళ్ళు చెప్పారు కదా. ఏంటి 3 years దాటిందన్న, ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది దీనికి. జస్ట్ ఓహో, చెప్పు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అన్ని చూసుకొని తీసుకుంటాంగా, గ్యారంటీ వారంటీ 2 అంటే చెప్పులు కూడా షేక్ వెల్ బిఫోర్ యూజా? సూపర్ రవి. మరి తిన పర్ఫార్మెన్స్ గురించి మీ కమెంట్స్. ఒక కాలికి నీకు చెప్పు ఉంది కదా. అవునండి. నువ్వు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి నా కాళ్ళ వైపు చూస్తానంటే నీ దిక్కుమాలని చెప్పు ఒకటి వేసుకుని ఇక్కడ కూర్చుంటానా నేను? కానీ రవి నిజంగానయ్యా చాలా అద్భుతంగా ఉంది పాట. అంటే ఇది అందరికీ ఎదురయ్యే సన్నివేశమే ఇది. అది అద్భుతంగా ఆ సన్నివేశాన్ని చాలా బాగా ప్యారడీ రచయిత రాశాడు, నువ్వు బాగా చేసేది. ఒక్క కాలికి చెప్పేసుకుని అలా డ్యాన్స్ చేస్తూ మరి పాట పాడటం అనేది సామాన్యమైన విషయం కాదు. చాలా చాలా సంతోషం. నీ చెప్పు నీకు దొరుకుతుంది. అవును, యాక్చువల్లీ మీరు డాన్స్ స్టెప్ గురించి స్టార్టింగ్ ఒక స్టెప్ వేసావు, వింతగా ఉంటుంది, ఆ రిథమ్ కి బాగుండింది. ఏదన్నా ఒకసారి వేస్తావు మళ్ళీ? ఈ స్టెప్ దేనికి, ఇది దేనికి? మూమెంట్ కోసం సార్. బాగుంది, రవి గొంతు బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏ పాటైనా పాడగలడు అనిపించింది ఆ గొంతులో. గొంతు ఏ చెప్పైనా తీసుకెళ్ళిపోయి చేసుకోగలడు. మంచి సాహిత్యం కూడా కామెడీగా ఉంది. 3 ఏళ్ల నుంచి అదే చెప్పులు వాడుతున్నావు, సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ.